నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, క్లినికల్ డైరెక్టర్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. సో, ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ప్రెగ్నెన్సీలో ఎటువంటి ఫ్రూట్స్ తినాలి అండ్ ఫ్రూట్స్ తింటే మంచిదా? లేదా జ్యూసెస్ తాగితే బెటరా? అది ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. సో, బేసిక్‌గా ప్రెగ్నెన్సీలో ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ మనం తినమనే చెప్తాము. ఎక్సెప్ట్ కొన్ని లిస్ట్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో మెయిన్‌గా మనకొచ్చేది పైనాపిల్. పైనాపిల్ అనేది మనము అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకు అనంటే పైనాపిల్‌లో బ్రోమెలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. అది యూట్రైన్ కాంట్రాక్షన్స్‌ని కాజ్ చేస్తది. అంటే ఏంటి అనంటే డెలివరీకి ఎటువంటి పెయిన్స్ అయితే వస్తాయో మనకి యూటరస్‌లో ఆ పెయిన్స్ అనేది రావడానికి తోడ్పడుతుంది బ్రోమెలిన్. సో, ఇదేంటంటే ప్రీమెచ్యూర్ డెలివరీ అవ్వడము ఇట్లాంటి రిస్క్స్ అనేవి ఉంటాయి కాబట్టి మనకి మెయిన్‌గా పైనాపిల్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాం. అండ్ పైనాపిల్ వల్ల ఏంటంటే కొంతమందికి అలర్జిక్ రియాక్షన్స్ గూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. చాలా మందికి పైనాపిల్ తింటే టంగ్ పైన అల్సర్స్ రావడము ఇట్లాంటివి కూడా అవుతుంటాయి. సో, ఇవన్నీ ఏంటంటే బెటర్ టు అవాయిడ్ ఇన్ ప్రెగ్నెన్సీ అన్నమాట. అండ్ పైనాపిల్ తర్వాత నెక్స్ట్ అవాయిడ్ చేయాల్సిన ఫ్రూట్ వచ్చి పపాయ. పపాయాలో ఏంటంటే మెయిన్‌గా రా పపాయ అనేది మనము అవాయిడ్ చేయాలన్నమాట. ఎందుకు అంటే పపాయాలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటదన్నమాట. అది కూడా సేమ్ మనకి పైనాపిల్ మాదిరిగానే యూట్రైన్ కాంట్రాక్షన్స్‌ని వచ్చేలాగా చేసి మనకి ప్రీమెచ్యూర్ డెలివరీ అవ్వడం గానీ, అబార్షన్స్ అవ్వడానికి గానీ తోడ్పడుతుంది కాబట్టి రా పపాయ అనేది కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. అండ్ చాలా మందికి ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ ఒస్తాయి. దానివల్ల ఏంటి అనంటే పులుపు తినాలనిపిస్తుంది కాబట్టి చింతపండు అట్లాంటివి తింటుంటారు. లైక్ కొంచెం క్వాంటిటీలో తింటే ఏం గాదు గానీ ఎక్సెస్‌గా తింటే ఏంటంటే వైటమిన్ సి అనేది ఎక్కువైపోయి అది ప్రొజెస్ట్రాన్ హార్మోన్‌ని తగ్గిస్తుందనమాట. సో, మనకు మెయిన్‌గా ప్రెగ్నెన్సీలో సపోర్ట్ ఉండేది ప్రొజెస్ట్రాన్ హార్మోన్ గాబట్టి చింతపండు కూడా ఎంత తక్కువగా తీసుకుంటే అంత బెటర్. అండ్ దీంతో పాటు మనకి రకరకాల ఫ్రూట్స్ లైక్ ఆరెంజ్, యాపిల్ ఇవన్నీ ఫ్రూట్స్ గూడా మనం హోల్ ఫ్రూట్ తింటే మంచిదా? లేక జ్యూసెస్ తాగితే మంచిదా? అనేది చాలా మందికుండే డౌట్. సో, బేసిక్‌గా జ్యూస్ తాగినా గానీ ఫ్రెష్‌లీ ప్రిపేర్డ్ కన్జ్యూమ్ చేయాలి. లైక్ జ్యూస్ తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టడం గానీ, ఇవాళ తీసిన జ్యూస్ రేపు తాగడం గానీ, ఇట్లాంటి స్టోర్డ్ జ్యూస్ గానీ, క్యాన్డ్ జ్యూసెస్ గానీ అవాయిడ్ చేయాలి. అండ్ మెయిన్‌గా ఫ్రోజెన్ ఫ్రూట్స్ గూడా అవాయిడ్ చేయాలి. జ్యూసెస్ వల్ల ఏంటి అనంటే మనకి మెయిన్‌గా ఫైబర్ కంటెంట్ అనేది పోతుంది. ఫ్రూట్‌లో ఉండే ఫైబర్ కంటెంట్ అనేది మనం జ్యూస్ చేసిన తర్వాత దాని స్కిన్, పల్ప్ అన్నీ తీసేసిన తర్వాత ఫైబర్ కంటెంట్, వైటమిన్స్, మినరల్స్ అనేవి మనకు చాలా మటికి పోతాయి. అండ్ జ్యూస్ తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ గూడా అమాంతంగా పెరిగిపోతాయన్నమాట. హోల్ ఫ్రూట్ తినే కన్నా. సో, బెటర్ ఏంటి అనంటే జ్యూస్ తీసుకున్నా గానీ వితౌట్ షుగర్, వితౌట్ ఐస్ తీసుకొని ఫ్రెష్‌లీ ప్రిపేర్డ్ ఫ్రూట్ జ్యూసెస్ మాత్రమే కన్జ్యూమ్ చేస్తే బెటర్. దీనికన్నా మనం ఒక ఫ్రూట్ తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. మనకు కావాల్సిన ఫైబర్ కంటెంట్ గానీ, వైటమిన్స్, మినరల్స్ గూడా మనకి పోవన్నమాట. సో, మనకి జ్యూసెస్‌తో కంపేర్ చేసే కన్నా హోల్ ఫ్రూట్ తింటే మంచిదన్నమాట ప్రెగ్నెన్సీలో. అండ్ దాంతో పాటు ఏ ఫ్రూట్స్ తినకూడదో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ మిగతా ఫ్రూట్స్ గూడా ఫ్రెష్ ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి. లైక్ స్టోర్డ్ చాలా రోజులు ఫ్రిడ్జ్‌లో ఉన్నవి అట్లాంటివన్నీ మనము ప్రెగ్నెన్సీలో కన్జ్యూమ్ చేయకపోతే బెటర్. కొంతమందేంటంటే ఫ్రోజెన్ ఫ్రూట్స్ గూడా తీసుకుంటారు. దాన్ని మళ్ళీ రూమ్ టెంపరేచర్‌కి తెచ్చి అవి. సో, బెటర్ ఏంటంటే ఫ్రోజెన్ ఫుడ్స్ అనేవి కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే మనకి ఫ్రోజెన్ ఫుడ్స్‌లో లిస్టీరియాసిస్ అనే ఇన్ఫెక్షన్ చాలా కామన్‌గా ఉంటుంది. సో, లిస్టీరియా బాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ చాలా కామన్ గాబట్టి మనకి మదర్‌కి గానీ, బేబీకి గానీ అంత మంచిది కాదనమాట. సో, ఇలా మీకు డైట్ గురించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలన్నా గానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. అలాగే తప్పక మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి.